సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మనము నేర్చుకునే టాపిక్ ఏంటి అంటే స్ప్రై అనేది బేసిక్గా ఫ్రేమ్వర్క్. అంటే ఫ్రేమ్వర్క్ అనేది రీసెంట్గా మనకున్న వెబ్ టెక్నాలజీస్లో మనం చాలా చోట్ల వింటున్నాం. మనకి పిహెచ్పిలో కొన్ని ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి, అలాగే జావాలో కూడా స్ట్రట్స్, హైబర్నెట్స్. అలాగే వెబ్లోకి వస్తే ఎస్పెషల్లీ మనకి బూట్ స్ట్రాప్, జేక్వెర్రీలో మళ్ళీ యూఐ సపరేటు, అలాగే జేక్వెర్రీలో ఉన్న నార్మల్ జేక్వెర్రీ డిఫరెంట్. ఇట్లన్నిటిని ఫ్రేమ్వర్క్స్ అంటారు. ఫ్రేమ్వర్క్స్ అనేది బేసికల్గా వేరే థర్డ్ పార్టీ ప్రోగ్రామర్స్ కొన్ని క్లాసెస్ అలాగే కొన్ని ఫంక్షన్స్ రాస్తారు. వాటిని యూజ్ చేసుకొని మన వర్క్ని మనం ఫాస్ట్గా పెర్ఫామ్ చేయడానికి ఫ్రేమ్వర్క్స్ మనకి చాలా హెల్ప్ అవుతాయి. సో అలాగే ఎడోబోల్ కూడా వాళ్ళ ఓన్ ఫ్రేమ్వర్క్ని ఒకటి రిలీజ్ చేశారు. అది డ్రీమ్వీవర్లో ఇన్బిల్డ్ ఉంటుంది. సో మనకి ఎలాగైతే జేక్వెర్రీలో ఉన్న యూఐ ఎలిమెంట్స్ విడ్జెట్స్ ఉంటాయి మనకి. విడ్జెట్స్ అంటే బేసిక్గా ట్యాబ్, ఆక్రిడియన్, అలాగే కొలాప్సిబుల్ ప్యానల్స్ అని ఇవన్నీ జేక్వెర్రీలో ఇన్బిల్డ్ కాంపోనెంట్స్. వెబ్లో మనకి యూజ్ చేయడానికి బాగా ఉపయోగపడే ఒక రిచ్ యూజర్ ఇంటరాక్షన్కి ఉపయోగపడే కాంపోనెంట్స్. అలాగే ఇప్పుడు డ్రీమ్వీవర్లో మనకి మెనూ బార్ అని అలా అరౌండ్ ఒక 5 కాంపోనెంట్స్ ఉన్నాయి. వీటన్నిటిని వాళ్ళు పెట్టిన పేరు వచ్చి స్ప్రై. ఓకే, స్ప్రై అనేది ఎడోబ్ వాళ్ళ ప్రొపరైటరీ లేదంటే వాళ్ళ ఓన్ ఫ్రేమ్వర్క్. యూజర్ ఇంటర్ఫేస్ కాంపోనెంట్స్ని డిజైన్ చేయడానికి మనం యూజ్ చేసే ఫ్రేమ్వర్క్, ఎస్పెషలీ ఇన్ డ్రీమ్వీవర్ ఎన్విరాన్మెంట్లో, ఆథరింగ్ ఎన్విరాన్మెంట్లో. ఓకే, అది ఎలాగో చూద్దాం. సో ఫస్ట్ డ్రీమ్వీవర్లోకి వెళ్తే, సో ప్రజెంట్ ఇది ఒక సింపుల్ మార్కప్ ఉంది. సో ఈ పర్టికులర్ ఫైల్ని ఫస్ట్ మనం సేవ్ చేద్దాం. సో స్ప్రై మెనూ బార్ అని సేవ్ చేద్దాం. మెనూ బార్. ఎక్స్క్యూజ్ మీ. సో ఒక్కసారి నేను మినిమైజ్ చేసి మన రూట్ ఫోల్డర్లోకి వెళ్తే ఇక్కడ సిఎస్ఎస్ అని ఒక ఫోల్డర్ ఉంది. దీంట్లో ఎంటీ ఉంది, యాక్చువల్గా ఏం లేదు ఇమేజెస్. ఇప్పుడు మనం క్రియేట్ చేసిన హెచ్టిఎంఎల్ ఫైల్ మెనూ బార్. ఇది బేసిక్గా ఒక డమ్మీ టెక్స్ట్, అంటే మనకి ఫ్యూచర్లో టైప్ చేయకుండా సింపుల్గా యూజ్ చేయాలన్నప్పుడు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఫైన్. సో నేనేం చేస్తున్నానంటే, సో ఇక్కడ ఈ డ్రీమ్వీవర్ లాంచ్ చేసి ఆల్రెడీ ఫైల్ సేవ్ చేశాను. సేవ్ చేసే ముందు మనం ఒక్కసారి మన యొక్క రూట్ స్ట్రక్చర్ని గమనించినట్లయితే సిఎస్ఎస్ ఉంది, ఇమేజెస్ ఉంది, వేరే ఫోల్డర్స్ ఏం లేవు. ఓకే, కానీ ఫ్రేమ్వర్క్ అంటే బేసిక్గా మనకి కాంబినేషన్ ఆఫ్ సిఎస్ఎస్ ప్లస్ జావా స్క్రిప్ట్. మనం బూట్ స్ట్రాప్ అలాగే ఉంటుంది, జేక్వెర్రీ కూడా అలాగే ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఈ యొక్క ఫ్రేమ్వర్క్స్ని డ్రీమ్వీవర్లో యూజ్ చేసేటప్పుడు, ఎస్పెషల్లీ మనకి ఇన్సర్ట్ ఇక్కడ మెనూ బార్ అని ఒకటి ఉంది. లేఅవుట్లో ఉన్న ఆబ్జెక్ట్స్లో మెనూ బార్ ఇది అడుగుతుంది, మీకు హారిజెంటల్గా కావాలన్నా అలాగా వర్టికల్గా కావాలని అడుగుతుంది. బై డిఫాల్ట్ హారిజెంటల్ ఉంది కాబట్టి నేను దీన్ని సెలెక్ట్ చేసి ఓకే క్లిక్ చేశాను. సో ఆల్రెడీ ఇది ఇంటిగ్రేట్ అయిపోయింది. కానీ ఎప్పుడైతే నేను తిరిగి సేవ్ అంటానో ఇక్కడ మీరు కాపీ డిపెండెంట్ ఫైల్స్ అంటుంది. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఈ పర్టిక్యులర్ కాంపోనెంట్, అంటే ఈ పర్టిక్యులర్ విడ్జెట్ మన వెబ్సైట్లో ఇన్సర్ట్ కావాలి అంటే దీంట్లో కొన్ని యారోస్ ఉన్నాయి. ఈ యారోస్ అనేవి జిప్ ఫైల్స్, కానీ కర్సర్ పైకి వెళ్ళినప్పుడు దీని కలర్స్ మారాలి. అవి వాటికి మనకి సిఎస్ఎస్ కావాలి. ఇవన్నీ కూడా డిపెండెంట్ ఫైల్స్ అంటారు. వీటన్నిటిని నేను కాపీ చేసుకోమంటుంది. ఎలా? మన రూట్ ఫోల్డర్లోకి. ఓకే అని క్లిక్ చేస్తే అది ఏం జరుగుతుంది అనేది మనం ఒక్కసారి మన రూట్ ఫోల్డర్లోకి వెళ్దాం. మళ్ళీ సెలెక్ట్, ఇక్కడ చూడండి స్ప్రై అసెట్స్ అని ఒకటి వచ్చింది. ఈ స్ప్రై అసెట్స్ అనే ఒక పర్టికులర్ ఫోల్డర్లో ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక జిప్ ఫైల్ ఉంది, అలాగే ఒక సిఎస్ఎస్ ఫైల్ ఉంది, జావా స్క్రిప్ట్ ఫైల్ ఉంది, 1 2 3 4 ఇమేజెస్ ఉన్నాయి. ఓకే, సో వీటిని మనం కావాలంటే ఫోటోషాప్లో ఎడిట్ చేసుకోవచ్చు. ఫైన్. ఇప్పుడు నేను దీన్ని కంట్రోల్ ఎస్ క్లిక్ చేసి F12 క్లిక్ చేస్తే డిఫాల్ట్ బిహేవియర్ ఇలా ఉంటుంది ఇది. ఓకే, ఇన్ కేస్ మీకు వీటిని ఎడిట్ చేసుకోవాలి, ఇక్కడ హోమ్, అబౌట్ అస్, కాంటాక్ట్ అస్ అలా కావాలి అనుకుంటే ఈ స్ప్రైని సెలెక్ట్ చేసి విండోలో ప్రాపర్టీస్లోకి వెళ్ళిపోయి ఇక్కడ మనం యూఐ కాంపోనెంట్స్లో ఇక్కడ చూడండి. సో ఇది హోమ్. సో అలాగే ఈ హోమ్లో మళ్ళీ ఇవి చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా. అలాగే ఇది ఈ సెకండ్ వచ్చి హోమ్, అబౌట్, ఇక్కడ గ్యాలరీ, సంథింగ్ మీకున్న రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని. అలాగే సర్వీసెస్, దీని తర్వాత లాస్ట్ది కాంటాక్ట్. ఓకే, ఇలా ఇన్ కేస్ మీకు ఇవి కాకుండా యాడ్ చేసుకోవాలి అడిషనల్గా సర్వీసెస్ తర్వాత నాకు బ్లాగ్ యాడ్ కావాలి. యాడ్ ఇదేంటి, సే బ్లాగ్.
అలాగే బ్లాక్ తర్వాత ఇంకోటి యాడ్ కావాలి, యాడ్. ఈసారి నాకు ఇది ఫర్ ఎగ్జాంపుల్ లొకేషన్స్, ఇవి ఇలా యాడ్ చేసుకోవచ్చు. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్, F12 క్లిక్ చేసినప్పుడు మనకి ఇలా వస్తుంది అవుట్పుట్ ఓవరాల్గా. ఈ డిఫాల్ట్ కలర్స్, ఇన్ కేస్ మీకు ఇది వద్దు అనుకుంటే ఇన్స్పెక్ట్ ఎలిమెంట్లోకి వెళ్ళి మనం దీని యొక్క స్ట్రక్చర్ చూస్తే ఇది ఎక్కడుంది, ఇది యాక్చువల్గా మనకు దీన్ని కాపీ చేసుకొని ఇట్లా మనం కలర్ ఇక్కడ ముందు చేసుకోవచ్చుగా. ఇదిగోండి ఇది. అంటే ఇది ఏమవుతుంది అంటే ఇప్పుడు డ్రీమ్యూవర్లోకి వెళ్ళిపోయి ఇక్కడ సిఎస్ఎస్ అని ఆల్రెడీ ఉంది కదా, ఇక్కడ మనకున్న సిఎస్ఎస్ కాపీ చేసాం కదా, కంట్రోల్ F ఇక్కడ పేస్ట్ చేశాను అనుకోండి, సారీ, లేదు అనుకుంటే దీన్ని మనం క్లోజ్ చేసుకొని డిజైన్లోకి వెళ్ళిపోయి విండోలో సిఎస్ఎస్లోకి వెళ్ళిపోతే ఇక్కడ కూడా ఈ స్టైల్స్ అనేటివి మనకు చూపిస్తూ ఉంటుంది. సే ఇది కావాలి, ఇక్కడ ఏ కలర్ కావాలి, సే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆరెంజ్ కావాలి, కలర్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఏది కావాలి, బ్యాక్గ్రౌండ్ కలర్ ఇది ఇచ్చి టెక్స్ట్ కలర్ నేను వైట్ ఇచ్చాను. ఇలా మనం డైనమిక్గా ఇక్కడే మార్చుకోవచ్చు. సో F12 ఎస్, ఇలా సేవ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది బేసిక్గా మనకి మెనూ బార్. ఇన్ కేస్ మీకు ఇది వర్టికల్ కాకుండా, అదే సారీ హారిజంటల్ కాకుండా వర్టికల్ కావాలన్నప్పుడు ఆబ్వియస్లీ సో ఇన్సర్ట్లోకి వెళ్ళి ఇన్సర్ట్ చేసేటప్పుడు యూ కెన్ డిఫైన్ ఇట్ యాజ్ ఏ వర్టికల్ ఆర్ హారిజంటల్. ఫైన్. సో ఇన్సర్ట్ చేయడం, ఇన్ కేస్ మీకు దీనికి ఉన్న డిఫాల్ట్ ప్రాపర్టీస్ మార్చాలి అన్నప్పుడు సిఎస్ఎస్ స్టైల్స్లోకి వెళ్ళి ఇక్కడ నుండి మార్చుకోవడం, లేదు వీటి యొక్క ఇన్సర్ట్ చేసే మెథడ్ మాత్రం ఇక్కడ నుండి ఉంటుంది. హౌ టు ఇన్సర్ట్, హౌ టు కస్టమైజ్. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. స్టే ట్యూన్, హ్యావ్ ఎ గ్రేట్ డే.